నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మనం మొత్తుకుంటూనే ఉన్నాం. మన ముస్లిం మతానికి చెందినటువంటి ప్రముఖ నాయకులు ఏమన్నారు? ఒక్కొక్క ముస్లిం 26 మందిని కనాలి, 2 డజన్ల మీద. అప్పుడే సంఖ్యాబలం వాళ్ళకి పెరుగుతుంది. ఆ సంఖ్యాబలం పెరగడంతో అధికారంలోకి రాగలుగుతాం. ప్రభుత్వం నుండి వచ్చేటువంటి అన్నీ కూడా అధిక సంఖ్యాకులు కాబట్టి వాళ్ళకి అందుతాయి. అంటే మైనారిటీ అన్న దాంట్లో నుంచి మెజార్టీకి, మైనారిటీ అంటే అల్పసంఖ్యాకులు. ఇప్పుడు మనం మెజార్టీతో ఉన్నాం. మనం ఒక్కళ్ళకే కన్నాం అనుకో, ఒక్క పిల్లలనే కనుక్కున్నాం అనుకో, ఈ ఒక్క పిల్లలతోటి ఆగిపోతే మనం అప్పుడు మైనార్టీలో పడతాం. హిందువులం అందరం పోయి మైనార్టీలో పడతాం. మైనార్టీలంతా మెజార్టీ, ఇక వాళ్ళది అధికారం. ఇక ఇంకో ముచ్చట్లేదు, భారత్ పేరును తీసేస్తారు వాళ్ళు. ఇంకేదో కజకిస్తానో బిజికిస్తానో ఏదో పేరు పెట్టుకుంటారు, జెండాలు ఎగరేస్తారు, వాళ్ళే అన్నీ స్వాధీనంలోకి చేసుకుంటారు. అలా చేసుకోవడం మంచిదా? దీనిపైన మొన్న చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రాలో అన్నాడు, 4-5 గనుండయా, యువత తక్కువ ఉన్నది. ఇప్పుడు చైనాలో పరిస్థితి అదే, మొత్తం వృద్ధులే, పెద్దవాళ్ళే ఉన్నారు, యువకులు లేరు. ఎందుకు? వాళ్ళకు జనాభా పెరుగుతుందనే ఉద్దేశంతో కుటుంబ నియంత్రణలు చేసుకున్నారు అందరూ స్వచ్ఛందంగా. ఇప్పుడు కొత్త తరం రావాలంటే కష్టంగా మారింది. మన పరిస్థితి అదే అయ్యేటట్టున్నది. అందుకే మోహన్ భగవత్ ఏమంటున్నాడు? హిందూ కుటుంబాలకు 3 పిల్లలు ఉండాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రకటించిండు. ఒక్కసారి వివరాలకు వెళ్దాం మనం. హిందూ సమాజం సంఘటితమై అంటే ఐక్యతతో బలంగా మారాలని, జనాభా క్షీణతను అరికట్టేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. బలవంతపు మత మార్పిడులను నివారించాలని, ఘర్ వాపసీ, బలవంతంగా మతం మారిస్తే మళ్ళీ వాళ్ళను వెనక్కు రమ్మందాం, మన మతంలోకి పిలుచుకుందాం, ఆహ్వానిద్దాం, ప్రయత్నాలు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. మంగళవారం లక్నోలోని నిరాలా నగర్లో జరిగిన ఒక సామాజిక సామరస్య కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండు. ఈ సందర్భంగా భగవత్ మాట్లాడుతూ హిందూ జనాభా తగ్గడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం 3 పిల్లలు ఉండాలి. 3, ఒకళ్ళతోటే స్టాప్ కాదు. కష్టపడదాం పిల్లల కోసం, ఇంకో 1-2 గంటలు ఎక్కువ వర్క్ చేద్దాం, పైసలు పొదుపు చేసుకుందాం, వృధా ఖర్చు కాకుండా. వాళ్ళని పోషించలేమా 3 పిల్లలను? అంత కఠినమైన దారిద్ర్యంలో ఉన్నామా? ఒక్కళ్ళకే ముగింపెందుకు? మనది మెజార్టీ కావాలి, పెరగాలి, మనది హిందూ జనాభా పెరగాలి. పెద్ద మనుషులు ఎట్లనే ఒప్పుకుంటారు కదా, మీరే కదా. ఇంకో 2 గంటలు 3 గంటలు కష్టపడదాం పిల్లల కోసం, ఎక్స్ట్రా కష్టపడి వాళ్ళని పెంచుకుందాం, మంచి స్కూళ్ళల్లో చేర్పిద్దాం. వాళ్ళని పోషించలేమా? చెట్టుకు మామిడి చెట్టుకు మామిడికాయలు బరువా అంటాం కదా, మన సామెత ఉంది కదా. పిల్లలు మనకు బరువా? హిందూ జాగృతం కావాలి, హిందూ మెజార్టీ స్థానం పెంచుకోవాలి. మైనార్టీలో ఉన్నోళ్ళు కంటూ ఉండంగా మనకెందుకు? మనం మెజార్టీ ఇంకా పెంచుకోవాలి. మనం మైనార్టీలు మెజార్టీగా మారితే మన పరిస్థితి జీరో. ఎవ్వరు దేకరు మనల్ని. హిందూ ప్రజలారా, వేడుకుంటున్నా రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున మిమ్మల్ని, ఒకళ్ళకే సంతానం ఆపకండి, కనండి. అదేవిధంగా అదే సమయంలో సమాజంలో ఐక్యత ప్రాముఖ్యతను వివరించారు. మనమందరం ఒకే మాతృభూమి బిడ్డలమని, కాలక్రమేణా అలవాటుగా మారిన వివక్షను నిర్మూలించాలని పిలుపునిచ్చారు. అంతర్గత బాహ్య సవాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ హిందూ సమాజం తన గుర్తింపును, భవిష్యత్తును కాపాడుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిక్కు, బౌద్ధ, జైన వర్గాలతో పాటు ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటి సమస్యలు, బయట సమస్యలు అంటుంటాం కదా. భారతదేశంలో ఉన్న సమస్యలు అధిగమించాలి. వేరే దేశాలు ఉన్నాయి, గుంట నక్కల్లాగా మనల్ని చూస్తున్నాయి, ఎప్పుడు ఏ సమయంలో దాడి చేయాలని. వాళ్ళని ఎదుర్కోవాలి, ఇంటి సమస్యలను ఎదుర్కోవాలి, బయట సమస్యలను ఎదుర్కోవాలి, మనకున్న మెజార్టీని ఇంకా పెంచుకోవాలి. ఏమంటారు మీరు? భగవద్ గారు అన్నది వాస్తవమా? దయచేసి దీని గురించి స్పందించండి, ఆచరణలో పెడదాం. 3 పిల్లలను తప్పకుండా కనాలి. 3 పిల్లలు అవసరం మనకు. మన మెజార్టీ, పూర్తి మెజార్టీలో ఉండాలి.
మన భారతదేశం, మన హిందూ దేశం ఇది, దాన్ని కాపాడుకోవాలి. కామెంట్ రూపంలో దయచేసి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.